నాన్న నాకు మదర్స్ డే తెలుసు, ఫాదర్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు, టీచర్స్ డే కూడా తెలుసు. కానీ ఉమెన్స్ డే అంటే ఏంటి నాన్న? ఓ అదా, అయినా నీకు అంత విలువైన విషయం తెలీదా? అది చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అన్నమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంటం కాదు, మనకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేస్తుంది. అదేంటంటే ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళితే తనని ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి, ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ చేస్తేనే ఫిక్స్ అయిపోతాం. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేసి ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రిపూట అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ యూమిరల్ కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిల రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగలు మాత్రం కనిపించింది కదా. రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు.
మొగుడైనా ఏ మగాడైనా. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి. ఆడబిడ్డలు తిరగబడాలి. ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి. యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి. It was a deeply inspiring performance, beautifully portraying